కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ టియర్. కాదు గుడ్లే, నీకోసం తెల్లజాము 4:30 నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండొచ్చాక వచ్చాను. మీ డాడీ ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. ఈడా? చాలా సంతోషం, మీ నాన్న పోలికి రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలికా? అవును. మరి నువ్వెవరు పోలికా? చంపేస్తా నిన్ను. చంపెత్తికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళని ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది షాక్ కొట్టేసింది. మనకెంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి. వత్తనా? ఇది కూడా ఇలా ఉంది. ప్రాణాలు కాపాడాను కదా. ఎందుకు కొట్టు? ఇది కరెంట్ షాక్ దగ్గర గిలగల కొట్టుకుంటే ప్రాణాలు కాపాడాను తెలుసా? ఏంటి కథలు చెప్తున్నావా? బాబు ఈ పెద్ద రోడ్డు పేడ తొక్కడం, దాన్ని రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం. ఈ లోపల వచ్చి కర్రతో కొడతావా? రౌడీ చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన్న నాకెంత రావాలా? కొట్టేస్తావరా రే? నాతో పెట్టుకోకు. బో కల్పించగల లేట్ అనుకుంటున్నా వేట. నేను కూతురు నొక్కుదాం అనుకుంటే నన్ను నొక్కేసాడేంట. ఏంట్రా బాబు ఆంటీ దగ్గర నవ్వుస్తుంది? డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు? పడుకుంటారు. బాలు బాలు తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారా? ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు? అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులు వేసుకుని కుదరదురా బాబు, న్యూస్ రీల్ని చూడాలి. పదండ్రా. ఏంటరా బాబు ఎంత ఎత్తులో కట్టుకున్నాడు? తీసరా. నేను ఎక్కుతారా రే, నేను ఎక్కుతారా. ఆంటీ ఎదురా లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు పొట్ట రుద్దుకుంటాడు? పిలువే. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది. ఎలాగో విప్పేదేగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా.
మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. WWF లైవ్ రా. ఎవరో దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పడేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ విధవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సకలం ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నేనేం తప్పు మాట్లాడానా? వెంటిలేటర్ ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ నెమ్మదిగా అవుతానులేండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రే పుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. తమరు కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నా. ఏమండోయ్? ఏమండి? ఏమండి? ఏమిటి పడ్డావా? ఎందుకంటే ఆనందం, అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. ఏమండి? తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడొచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడొస్తుంటే ఇక నా బతుకు కుక్క బతికే. చెప్పు. బయట ఉండే రాయండి. ఆ సంబరం ఒకటే తక్కువ. చెప్పు. కథానాయకుడు కళ్యాణ్ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని ముక్కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకో. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి. కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను. చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను. గదిలోకి వెళ్ళి ఓ చీర తీసుకురండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలు తప్ప మరి ఏం లేదు. వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్? కాఫీ ఇచ్చేది ఇక్కడ. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీ ఎవరికి? అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా అమ్మో, మీ చేత పని చేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కిపోరు. అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలు తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడానికి ఏమండి? దిక్కుమాలిన లాజికల్ చెప్పావంటే చెప్పుచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందు సభ. ఏమండి, చీర తీసుకొచ్చారా? చేతులు గాడి లేవు. ఒరే పుల్లయ్య, వస్తున్నానమ్మా. చన్నూరుమై, నేనే తీసుకొస్తా. పదా పదా. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో, ఎదదరహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. శాస్త్రి, ఆ భాష ఏంటి? తరహాసం నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమర్థం అవుతుంది? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏ సెటర్లు వేస్తున్నావు ఏంటి? గురుగారు, ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే, మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ. పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్, మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమ్మను. అలాగే సార్. సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. కాదురా, పర్సనల్ కేసు. తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక, ఆ తడిక 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 ఆ తడిక తడిక.
ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్లుతామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను ఉండండి. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. ఆడవరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్క ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వు ఎవడరా? వాచ్మ్యాన్ కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడి? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగ పొంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, మాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు తగిడ తగిడి తా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ 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 అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి, కసక్కం తొక్కించేసి జై మేల్ లైక్ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా? అమ్మని ఇదెదురైందేంట్రా బాబు. ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు. విఘ్నేశ్వరా, నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదైనా రిక్షాతో బతుకుతాను. రిక్షా రిక్షా. మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించేయగరు. తెలియదు వేయకుండా లాగించగరు. తక్క ఒరే నారాయణ, ఇది పెద్ద నసకేసురా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ రా. వచ్చిందిగా. ట్యాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఆ? సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. ఏయ్, డబ్బులు ఎంత? 15 రూపాయలు.
ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అయ్యో, తెయ్. ఏంటి రేపు చేస్తావా? అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. చెప్పు. బాగోదు. ఏయ్, ఏయ్, తెయ్. ఉండు. తెయ్. ఆడదాని శీలానికి భద్రతే లేకుండా పోతాం భారతదేశంలో. ఎంత? రఫ్. ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను, అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడ. ఎక్కడికి పోతావో చిన్నవాడా. నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్, నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది? ఉండండి చెప్తాను. అబ్బా, అలా గిర్రం తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా, నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రుని తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు, ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి. ఏంటి, గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకన్నా నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట. నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్ తింటమేంట్రా? తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ ఏం కర్మ, నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండి రావు. ఏమిటి వేపడం అంటున్నారు? మెతడు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్. ఏమండి, రండి రండి, లోపలికి రండి. ఏమండి, రండి, లోపలికి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రియా, ప్రియే, నేను మీతో సంప్రదించాలని వచ్చాను. చాలా సంతోషం. విషయం ఏమిటో చెప్పండి. ప్రియా, ప్రియే, మీరేమిటండి నిమిషం నిమిషానికి ప్రియే ప్రియా అంటున్నారు? క్షణం క్షణం తలుచుకోవడం, ప్రతి క్షణం పిలుచుకోవడం వీర ప్రేమికుల లక్షణం. ప్రియా ప్రియే, ప్రియా ప్రియే. అస్తమానం ఇలా అంటుంటే ఈ పుస్తకాలు ఎప్పుడు రాస్తారు, ఎలా రాస్తారు? నేను వంటగదిలో ఉన్నప్పుడు, విరహంతో నేను రాస్తాను. నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు, వేదనతో నేను రాస్తాను. ప్రియా, హఠాత్తుగా ఉండలా ఆరోగ్యం చెప్పండి, అడుగు చూస్తున్నాను ప్లీజ్. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొస్తావా ప్రియే? ప్రియా ప్రియే, ప్రియా ప్రియే. మై గాడ్, నిజంగా మీరు వీర ప్రేమికులే కాదు, అరివీర భయంకర బీభత్స ప్రేమికులు. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు వచ్చిన విషయం? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్తే అతని హృదయం స్పందిస్తేనే ప్రేమ పుడుతుంది అంటున్నాడు. ఎలాగండి స్పందింపజేయటం? స్పందన, హృదయం అనే మాటలు మామూలు ప్రేమికులకు సంబంధించినవి. కానీ మాలాంటి వీర ప్రేమికులకు ప్రేమ పుట్టడానికి కారణం చూగుకుం. చూగుకు అంటే ఏమిటని అడక్కు. వీర ప్రేమికుల తారక మంత్రం చూగుకుం. ప్రచండ ప్రేమికుల పంచాక్షరీ మంత్రం చూగుకుం. గండరగండ ప్రేమికుల గాయత్రి మంత్రం చూగుకుం. అంటే మీ ప్రేమ చుగుకు వల్ల పుట్టిందా? అవును. పరిచయం లేని ఇద్దరం ఒకే బస్సులో ఎక్కాం. గేదె అడ్డం వచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
చూగుకుం వీర ప్రేమ ఆరంభమైంది. ప్రియా ప్రియే ప్రియా ప్రియే ప్రియా ప్రియే ప్రియే. అబ్బా అసలు విషయం చెప్పేశారు. చుకుకుం చుకుకుం. ప్రియా ప్రియే ప్రియా చూకుకుం అంటే చూపులు గుచ్చుకోవటం అని చెప్పేశావా? లేదు ప్రియే, ప్రపంచానికి చూగుకుం ఒక అంతు చిక్కని పదంలాగే ఉండాలి. ప్రియా ప్రియే ప్రియా ప్రియే ప్రియా ప్రియే. అమ్మాజీ, మగవాళ్ళు వస్తున్నారు, లోపలికి వెళ్ళు. ఎస్ ప్లీజ్. యూరో తెలుగు ప్లీజ్. ఐ తెలుగు మ్యాన్. మరి ఆ మాట తెలుగులో చెప్పొచ్చు కదండి. ఎస్ ఐ క్యాన్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కూడా నేర్పుతారా? కూర్చోండి. లోయరు హయ్యరు 2 క్లాసులు ఉన్నాయి, చేస్తారా? అందుకు కాదు, నేను తెలుగులో డిక్టేషన్ ఇస్తాను, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకుని షార్ట్ హ్యాండ్ లో రాసేవాలి. రాయడం ఎందుకు, మీరు చెబుతూ ఉండండి, నేను టైప్. అమ్మాజీ లోపలికి వెళ్ళు. ఇక్కడ పెన్ను మర్చిపోయినా? ఏమంటారు? టైప్ చేయక్కర్లేదు, షార్ట్ హ్యాండ్ లో రాసేవండి చాలు. ఇది ఉంచండి. అలాగే. కానివ్వండి కానివ్వండి, కబుర్లు చెప్పకండి. చెప్పండి. హెడింగ్ కాన్ఫిడెన్షియల్, సబ్ హెడ్ పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మ్యాటర్. డియర్ మిస్సెస్ మార్గరెట్, కామా, ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఏమనుకోకు. ఫుల్ స్టాప్. పంక్చుయేషన్ అక్కర్లేదు, కామా. విషయం చెప్పండి, ఫుల్ స్టాప్. సారీ. ఇది లేకండి. నీ పుట్టినరోజు నాటి నీ ప్రవర్తనే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మాజీ పెన్సిల్ నాన్న. చెప్పండి. సారీ, చెప్పండి. నువ్వు నాకు సహాయం చేయాలి. ఇది ఏ మగాడు ఏ ఆడదాన్ని అడగకూడని సహాయం, కానీ తప్పటం లేదు. 23 ఏళ్ళు వచ్చిన ఇంతవరకు నాకు ఏ స్త్రీతో శారీరక సంబంధం లేదు. అమ్మాజీ బ్లేడు. ఏడు. కొద్దిగా మెల్లిగా చెప్పండి బాబు, ఇట్లాంటి విషయాలు గట్టిగా అనకండి, మా ఆవిడ కూడా బయటకు వస్తుంది. సారీ. నా భార్య చాలా తెలివైంది, గుణవంతురాలు. ఎందుకో తన ముందు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలుగుతుంది. త్వరలో మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయబోతున్నాడు. దానికి నాకు కొంత 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 అనుభవం. కరెక్ట్, అనుభవం అవసరం అని నా ఉద్దేశం. అమ్మాజీ రబ్బరు. తీసుకెళ్ళవే, ఈ పుస్తకాలు కూడా తీసుకెళ్ళు. ఈ బల్ల కూడా కావాలా? ఇది కూడా తీసుకెళ్ళి తల్లి. ఈ బల్ల, ఇది నా అర్థం, అన్ని తీసుకెళ్ళు. బాబు, ఆ సెంటర్లో పోలీస్ దిమ్మ మీద కూర్చొని రాస్తాను, పదండి బాబు. నా కుటుంబ పరిస్థితి చితికిపోయేలాగా ఉంది. సార్, ఈ రిపోర్టు సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఎస్, ఇన్నాళ్ళు ఆలస్యం చేసి తప్పు చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మార్గరెట్ ఒకసారి రమ్మనగలరా? సెటండి సార్. పిలిచారా సార్? ఎస్, ఇది టైప్ చేసి తీసుకురా. కాన్ఫిడెన్షియల్. ఎవరు రాస్తారు సార్? ఓ స్నేహితుడు. పర్సనలా? 10% పర్సనల్, కాపీలు అక్కర్లేదు. ఓకే సార్. సార్, ఈ షార్ట్ హ్యాండ్ ఏం అర్థం కావడం లేదు సార్. లైట్ స్ట్రోక్ కి థిక్ స్ట్రోక్ కి తేడా తెలియడం లేదు. షార్ట్ హ్యాండ్ లో ఎక్స్పర్ట్ అనుకుంటాను. అడ్వాన్స్ ఫిజియాలజీ ఉపయోగించారు. ఎస్ సార్, షార్ట్ హ్యాండ్ కి షార్ట్ ఫార్మ్ అది. ఫర్ ఎగ్జాంపుల్, ఆలివరి వేల్ రాయాలంటే పిట్మెన్ ప్రకారం రాయరు, ఓ సున్నా చుట్టి మధ్యలో చుక్క పెడతారు. లైక్ దిస్ సార్. ఇలాంటి షార్ట్ కట్స్ చాలా వాడారు ఆయన. I see. ఏం బాబు, ఇంకో డిక్టేషనా? కాదు, ఇది టైప్ చేసేవాడిని. నాకు వద్దన్నారు, ఇప్పుడు కావాలంటున్నాను కదా, తీసుకోండి. అమ్మాజీ, ఇందాక మీరు చెప్పింది నేను ఇంకా అందమైన మాటల్లో టైప్ చేసి పెట్టాను. ఇది తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మాజీ, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు. సూసైడ్ పాయింట్ అంటే ఆత్మహత్యలు చేసుకునే ప్రదేశము. అలా అయిందిగా మరి, కొట్టందే టప్పట్లో. ఆత్మహత్యలు చేసుకునే ప్లేస్ కోతే మీ అందరికి అంత అనుభూతి ఎలా కలుగుతుందయ్యా? నాకేం కలగడం లేదు. మీ కలగట్లేదా? కిందకి దూకితే కలుగుతుంది. సపోజ్
ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారనుకోండి, నేచురల్ గా డబ్బు కులమో మతమో వాళ్ళ ప్రేమకు అడ్డొస్తుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫెయిల్ అవుతుంది. అలాంటి వాళ్ళు అటు వాళ్ళ పెద్దవాళ్ళని కాదనిలేక ఇటు ప్రేమని వదులుకోలేక ఏం చేయాలో తెలియక అదిగో ఆ లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అదేంటయ్యా, ప్రేమ ఫలించినంత మాత్రం దూకేసి ప్రాణాలు తీసుకోవడమే. నేచురల్ గా అంతే కదా సార్. ప్రేమే లేనప్పుడు ప్రాణం ఎందుకు సార్? వేస్ట్. అంతకన్నా చావటం బెటర్. గోపి ఎవరిని అడుగుతావురా పాపి? 10 సంవత్సరాల క్రితం గోపి నన్ను గాఢంగా ప్రేమించేవాడు. నన్ను ప్రేమించమని నా వెంట పడేవాడు. అప్పుడు అహంకారంతో నా గోపి ప్రేమను తిరస్కరించాను. ఆ తర్వాత మళ్ళీ గోపి కనిపించలేదు. బహుశా గోపి ఇలాంటి చోట ఎక్కడో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అంత అందగాన్ని కాదన్నందుకు ఛీ! ఇలాంటి అనాకారాన్ని అంటగట్టాడు దేవుడు. ఇప్పుడు నీకు ఫుల్గా అనుభూతి అయ్యిందా? ఇంకా చూస్తారా? కొట్టండి చప్పట్లు. ఆపండి మీ చప్పట్లు గోల.